హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ప్రపంచ నాస్తిక ఆప్యాయత దినోత్సవం జూన్ తొలి శుక్రవారం అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రపంచ నాస్తిక ఆప్యాయత దినోత్సవం జూన్ తొలి శుక్రవారం. ఇక వినండి. క్రీస్తు శకం 1550 ప్రాంతంలో ఏండ్రియస్ వెసాలియస్ ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత శ్మశానాలకు వెళ్ళి శవాల్ని కోసేవాడు, పుర్రెల్ని పరిశీలిస్తుండేవాడు. అతను తాంత్రికుడో మాంత్రికుడో కాదు, నాటి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త. శవాన్నైనా సరే కోయడానికి ఆ రోజుల్లో న్యాయశాస్త్రం ఒప్పుకునేది కాదు, మతం అంతకన్నా ఒప్పుకునేది కాదు. తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రపంచానికి కొత్త విశేషాలు అందించడానికి చట్టాన్ని, సమాజపు కట్టుబాట్లను పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో, గుండె ధైర్యంతో మానవ శరీర నిర్మాణం అధ్యయనం చేశాడు వెసాలియస్. ఫలితంగానే ఈరోజు కోట్ల మంది శస్త్రచికిత్సతో ఆరోగ్యాన్ని పొందుతున్నారు, జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నారు. మంత్రగాడేమోనని భయపడిన జనం ఆయన ప్రాణరక్షకుడిని తర్వాత తెలుసుకున్నారు. ఇది అంతే. సమాజంలో ఎక్కువ మంది విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారంతా మూర్ఖులు, పాపులు, దుష్టులు ఏమాత్రం కాదు. ప్రగతి పదాన వెళ్ళదలుచుకున్నవారు ఎదుటివారి వాదనలోని నిజం ఎంత అని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఈ హగ్ యాన్ ఎథిస్ట్ డే జరుపుకోవాలి. హగ్ యాన్ ఎథిస్ట్ డే జరుపుకోవాలి. మానవతావాదాన్ని బతికించుకోవాలి. ఎవరు వినయ విధేయతలు కలవారు? ఈ విశాల విశ్వాన్ని తెరిచిన మెదడుతో అర్థం చేసుకుంటూ అది నేర్పుతున్న విషయాల్ని నేర్చుకుంటున్న శాస్త్రజ్ఞులా, లేక మెదడులు మూసుకొని మానవజాతిని, వారి పురోగతిని పరిగణనలోకి తీసుకోకుండా తమ పూర్వీకులు ఎవరో రాసిన పుస్తకాల్లోని విషయాల్ని తమకు అనువైన అర్థతాత్పర్యాలతో వల్లించేవారా అని ప్రశ్నించాడు ప్రముఖ వైజ్ఞానిక రచయిత కార్ల్ సాగన్. నాస్తికవాదం, నిరీశ్వరవాదం ఇటువంటివి ఏవి భారతదేశంలో అధికారికంగా గుర్తించబడలేదు. అయితే మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా ఏ మత విశ్వాసాలతోనైనా ఉండొచ్చు, ఏ మత విశ్వాసాలు లేకుండా కూడా ఉండొచ్చు. ఎవరి మీద ఏ బలవంతం ఉండకూడదు. పెండిళ్ళకు కానీ, సంప్రదాయ సిద్ధమైన కార్యకలాపాలకు కానీ కఠినమైన నిబంధనలు ఏవీ లేవు. ఎవరి మత విశ్వాసాలను బట్టి వారు ఊహించుకోవచ్చు, నిర్వహించుకోని వారిపై చట్టం ఏ చర్య తీసుకోదు. విశ్వాసం ఉంచడం ఎంత సబబో, విశ్వాసం లేకపోవటం అంతే సబబు. అది ప్రాథమిక హక్కు, దాన్ని ఎవరూ కాదనలేరు. విశ్వాసాలు ఉండాల్సిన పరిమితులతో ఉంటే ఇతరులకు అభ్యంతరాలు ఉండవు. అది మౌఢ్యం కిందికి మారకూడదు. అలాగే నిరీశ్వరవాదులకు తమ వాదన వినిపించే హక్కు తప్పకుండా ఉంటుంది. దేవుడు లేడు అన్న వాదన వినిపించినంత మాత్రాన వారిని పాపులుగా, నీచులుగా ముద్ర వేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా వారి వాదనను ఆహ్వానించినప్పుడే మానవీయ విలువలు పరిరక్షింపబడతాయి. దేవుడు లేడన్న వాదన విని భరించలేని భక్తజన శిఖామణులు మనుషులెట్లా అవుతారో ఆలోచించుకోవాలి. తమది విశాల దృక్పథమా, సంకుచితత్వమా అన్నది వారికి వారే విశ్లేషించుకోవాలి.
29 అక్టోబర్ 2013న బొంబాయి హైకోర్టు ఒక నాస్తికుడి పక్షాన తీర్పు ఇచ్చింది. నాసిక్లో సంజయ్ సాల్వే అనే ఉద్యోగి సావిత్రిబాయి పూలే సెకండరీ స్కూల్లో 1996 నుండి పనిచేస్తున్నాడు. 2007లో ప్రార్థనా సమయంలో అతను చేతులు జోడించి నిలబడలేదని, అతనికి ప్రమోషన్, పే రివిజన్ ఇవ్వకూడదని మేనేజ్మెంట్ వాదించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 28A ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రభుత్వ విధుల్లో కానీ, ఆ నిధులతో నడుస్తున్న పాఠశాలల్లో కానీ జరిగే మతపరమైన కార్యక్రమాలలో భాగస్వాములు కావడం తప్పనిసరి కాదు. అందువల్ల సంజయ్ సాల్వేకి రావాల్సిన జీతభత్యాల పెంపును ఆపడం వీలు కాదని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 23 సెప్టెంబర్ 2014న అదే బొంబాయి హైకోర్టులో మరో తీర్పు ఇచ్చింది. అందులో ప్రభుత్వం ఏ వ్యక్తినైనా ఒక మతం స్వీకరించమని బలవంతం చేయకూడదు, ఎలాంటి ఒత్తిడికి గురి చేయకూడదు, ఒప్పించకూడదు అని. మతం లేదు, నో రిలీజియన్ అనే దాన్ని కూడా ఒక మతంగా భావించవద్దని నొక్కి చెప్పింది. దేవతా విగ్రహాలు పాలు తాగటం బూటకమని నిరూపించినందుకు నరేంద్ర నాయక్ అనే వ్యక్తి శారీరక దాడులకు గురయ్యాడు. తలకు బలమైన గాయాలయ్యాయి. అతి కష్టం మీద బతికి బయటపడ్డాడు. అతని స్కూటర్ను 2 సార్లు ధ్వంసం చేశారు. ఇలాంటి మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తూ మేఘరాజ్ మిట్టల్ ఆయన కూడా దాడులకు గురయ్యాడు. అతని ఇంటిపై దాడులు జరిగినప్పుడు పోలీసులు రక్షించాల్సి వచ్చింది. 15 మార్చి 2007న అప్పుడు భారత్లో నివసిస్తున్న బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ ఆమె తలపై 7 లక్షల ఫత్వా ప్రకటించారు. థకీర్ రజాఖాన్, హసన్ రజాఖాన్లు ఆమె తన రచనల్లో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగం. ఒక స్త్రీని చంపుతాము అన్న దోషులకు ఈ దేశంలో శిక్షలై ఉండవా అని తస్లిమా ప్రకటిస్తే, తమను దోషులనడం పవిత్ర ముస్లింల భావోద్వేగాల్ని దెబ్బతీయటం అని రజాఖాన్లు బదులు చెప్పారు. జూలై 2, 2011న వల్లికున్నులో కేరళ యుక్తివాది సంఘం కార్యదర్శి యు కలనాథన్ ఇంటిపై దాడి జరిగింది. కారణం, టెలివిజన్ ఛానల్లో ఒక చర్చలో ఆయన పద్మనాభస్వామి నిధుల్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని సూచించినందుకు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జీవితం దారపోసినందుకు ఫలితంగా 20 ఆగస్టు 2013న ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ మార్నింగ్ వాక్లో ఉండగా కాల్చి చంపిన సంఘటన అందరికీ తెలిసిందే. సిపిఐ నేత గోవింద్ పన్సారే ఆయన తన భార్యతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తుండగా సంప్రదాయ మతోన్మాదులు కాల్చి చంపటం కూడా తెలిసినదే. మాజీ వైస్ ఛాన్సలర్ ఎంఎం కల్బుర్గి ఆయన ఇంటికి వెళ్ళి పాత విద్యార్థులమని పరిచయం చేసుకొని కాల్చి చంపిన విషయము తెలిసిందే. భగవద్గీతలోని లోపాల్ని ఎత్తి చూపినందుకు కేఎస్ భగవాన్ అనే అతన్ని చంపుతామని బెదిరించిన విషయం కూడా మీడియా ప్రముఖంగానే వెలుగులోకి వచ్చింది. ఆలోచించాల్సిన విషయం ఏమంటే, హత్యలతో ఎవరైనా ఆలోచన ధోరణికి అడ్డుకట్ట వేయగలరా అని. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించటం, విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కావాలి. సమాజంలో సహనం పాలు పెరగాలి. ఎదుటివారి ఆలోచనను గౌరవించటం నేర్చుకోవాలి. దైవభావనను ప్రపంచమంతా శతాబ్దాలుగా నెత్తిన పెట్టుకొని మోసింది, ఇంకా మోస్తూనే ఉంది. ఇక ఇప్పుడు సమయం వచ్చింది. వైజ్ఞానిక మానవతావాద ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టాల్సిన సమయం రానే వచ్చింది. హగ్ యాన్ ఎథీస్ట్ డే అలాంటివి జరుపుకుంటూ జీవితంలో కొత్త నిర్వచనాలకు చోటు ఉందని చెప్పుకోవాల్సి ఉంది. దేవుడు, భక్తి, సంప్రదాయం పేరుతో జరుగుతున్న అరాచకాలు, అమానవీయ దృశ్యాలు చూస్తున్నాం కాబట్టి వాటికి ఇక ముగింపు పలికి జాలి, దయ, కారుణ్యం, నైతిక విలువల పరిరక్షణకు పాటుపడదాం. అందుకు పనికిరాని
మతం అనే పాత అజ్ఞానాన్ని పరిత్యజించి మానవత్వం అనే కొత్త శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముందుకు పోదాం. హగ్ యాన్ ఎథిస్ట్ డే ప్రతి సంవత్సరం జూన్ మొదటి శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వీరు ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త, ప్రపంచ నాస్తిక ఆప్యాయత దినోత్సవం జూన్ తొలి శుక్రవారం అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా ప్రపంచ నాస్తిక ఆప్యాయత దినోత్సవం జూన్ తొలి శుక్రవారం అనే అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.